కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యాఖ్యలను ఖండించారు. వ్యవసాయం పెరిగిందని చెబుతూనే 1,00,000 కోట్లు నీళ్లలో కలిసిపోయాయని వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుపై తప్పుడు సమాచారం ఇచ్చి రాజ్యసభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారని చెప్పి వారు ఏదో సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగారు. దాంతోపాటు యాదవ్ గారు ఉన్నారు కదా ఇక్కడ మన రాజ్యసభ సభ్యులు, మన తెలంగాణ నుండి అనిల్ యాదవ్ గారు, వారు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఆయన ప్రశ్న అడిగాడు. సప్లిమెంటరీస్ అడిగితే ఎత్తరా ఏరా చెప్పనుండే, కానీ మంత్రి గారు 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ల పాలైనాయని చెప్పిండు. ఎవరు? సిఆర్ పాటిల్ గారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి రాజ్యసభలో. ఆయన రిటర్న్ రిప్లై ఇచ్చిన దాంట్లో అంతా మంచిగా ఉన్నది, వ్యవసాయం చాలా గొప్పగా ఉన్నది, 2.5 టైమ్స్ పెరిగింది ఈ ప్రాజెక్టుల వల్ల, తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి వైపు పోతున్నదని చెప్పి ఆయన రిటర్న్ రిప్లై ఇస్తాడు. అక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత అభివృద్ధి జరిగింది అన్నిటి రేవంత్ రెడ్డి అడిగిండు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళు ఎంపీ కాకముందు 23 కంటే ముందు వాళ్ళు ఎంపీ నుండే కదా మన తెలంగాణ నుండి, దీన్ని బదనాం చేయడానికి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా కేంద్ర ప్రభుత్వం యథార్థం చెప్పింది. నిన్న కూడా ఈయన సిఆర్ పాటిల్ జవాబులో లక్ష్మణ్ గారికి యథార్థమే చెప్పిండు. ఈ ప్రశ్నలన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసి చూసిన. ఇప్పుడు కాదు, అసలు కేంద్ర మంత్రి ఉండి ఇవన్నీ కొట్టుకపోయినా గోదావరిలో ఎక్కడిది వెళ్ళినాయి, మరి పోలవరం వెళ్ళినా ఎక్కడిది వెళ్ళినా, ఇవన్నీ చెప్పాలి కదా నువ్వు కేంద్ర మంత్రి ఉండి. ఈ పంప్ హౌజ్లు, సబ్ స్టేషన్లు, మోటార్లు, టన్నల్స్ ఇవన్నీ కొట్టుకపోయినాయా?